ధన్విని చూసిన వాళ్ళందరూ కూడా శ్లోకాస్ అవి చాలా బాగా పాడుతుంది, ఎలా నేర్చుకుంటుంది, మీరేమైనా నేర్పిస్తారా అని అడుగుతూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే నేనైతే దానికి ఏ శ్లోకాసు నేర్పించనండి. కానీ నాకైతే ఒక మంచి అలవాటు ఉందన్నమాట. చిన్నప్పుడు అమ్మ ఏం చేసేదంటే, మాకు ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ టీవీస్ వచ్చాయి, కానీ అప్పుడు డీవీడీ ప్లేయర్సే కదా. మార్నింగ్ 6 to 9 వరకు కూడా డివోషనల్ సాంగ్స్ డీవీడీ ప్లేయర్లు అయితే ప్లే చేసేది. సో నాకు ఆ అలవాటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయిందనమాట. నేను ఏంటంటే టీవీకి యూట్యూబ్ కనెక్ట్ చేసుకొని లలిత శాస్త్రం కానీ విష్ణు శాస్త్రం కానీ చిన్న చిన్న శ్లోకాస్ కూడా అలా పెట్టుకుంటూ ఉంటాను. నేను అలా నేర్చుకున్నవి ఎప్పుడు ఒక దగ్గర కూర్చొని నేర్చుకున్నది కాదు, ఆటోమేటిక్గా అవి వింటూ ఉంటే వచ్చేస్తాయి కదా. సో నేను ఇలా ప్లే చేయడం వల్ల ధన్వికి కూడా అలవాటు అయిపోయిందనమాట. చిన్నప్పుడు అమ్మను చూసి నేను నేర్చుకున్నాను, ఇప్పుడు నేను పెడుతున్న శ్లోకాస్ చూసి ధన్వి కూడా అన్ని 1 by 1 అయితే నేర్చుకుంటుంది. అండ్ శ్లోకానికి విషయానికి వస్తే ధన్వి ఈ విధంగా నేర్చుకుంటుంది. ఇంకా చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే డివోషనల్ సాంగ్స్ కూడా బాగా పాడుతుంది, సంగీతం బాగా నేర్చుకుంటుంది అని. సంగీతం కూడా నేనైతే నేర్పించను, అది ఎలాగ చెప్తుందో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను.